Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 5 of HCI, which is Human-Computer Interaction. Okay, first let's see the topics in the Unit 5 which are going to be covered. Okay, cognitive models, goal and task hierarchies, which design focus. GOMS service money, like saves money. Linguistic models, the challenge of display-based systems. Physical and device models, cognitive architectures. Ubiquitous computing and augmented realities, ubiquitous computing applications, research design, focus of ambient. Okay, here GOMS is a model, one of the models of cognitive models. Okay, so these are the topics which are going to be covered in the Unit 5 of HCI. So before starting the explanation, I have a small request for you. If you are new to our channel, మీరు మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్, రైట్? సో ప్లీజ్ డూ దట్ అండ్ మేక్ ఇట్ 10K సబ్స్క్రైబర్స్. ఐ హోప్ యూ విల్ మేక్ ఇట్. అండ్ వితౌట్ లెటింగ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ మీకు ఇదే నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలి అని అంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ దేర్. మన హ్యాండ్ రైటింగ్ మన నోట్స్ పీడిఎఫ్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ద టాపిక్ ఈజ్ కాగ్నిటివ్ మోడల్స్, గోల్ అండ్ టాస్క్ హైరార్కీస్. In HCI, cognitive models, goals and task hierarchies are used to design interfaces that align with how humans think and solve problems. సో ఇక్కడ కాగ్నిటివ్ మోడల్స్ అన్న, గోల్స్ అన్న, HCI గోల్స్ అయినా, టాస్క్ హైరార్కీస్ అన్న, హైరార్కీస్ అన్న లైక్ లెవెల్ బై లెవెల్ అనమాట. ఒక మేజర్ టాస్క్ ఉందనుకో, ఆ టాస్క్ని సింపుల్ స్టెప్స్గా డివైడ్ చేసి కేటగరైజ్ చేసి వాటిని ఫస్ట్ మనము కంప్లీట్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఒక మేజర్ టాస్క్ అనేది సింపుల్గా అయిపోతుంది, రైట్? కంప్లీట్ అయిపోతుంది. సో అలా అనమాట హైరార్కీస్ అంటే లెవెల్ బై లెవెల్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎందుకు అని అంటే, సో ఇవన్నీ దేనికి డిజైన్ అవుతున్నాయి? జస్ట్ మన హ్యూమన్ థింకింగ్, మనం ఎలా అయితే థింక్ చేస్తున్నామో లైక్ ఇక్కడ యూజర్స్ కోసం అనమాట. యూజర్స్ పర్స్పెక్టివ్ను తీసుకొని యూజర్స్కి ఏ విధంగా కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటిది, ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకోనికి మనం ఏ కైండ్ ఆఫ్ డిజైన్ ప్రొవైడ్ చేయాలి అనేది ఇవన్నమాట. ఓకే, దీస్ ప్లేస్ కీ రోల్ ఇన్ దాట్. Okay, designing the interfaces that will help human think and solve the problems. Okay, first let's see the cognitive models. So then design focus ఏంటి అని అంటే లైక్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే సిమ్యులేటింగ్ హౌ యూజర్స్ థింక్, రిమెంబర్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ఇంటరాక్షన్ విత్ ద సిస్టమ్. సో ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు ఒక సిస్టమ్ని యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఇన్పుట్ ఎలా ఇస్తున్నారు అండ్ అవుట్పుట్ని ఎలా తీసుకుంటున్నారు, ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ అక్కడ అయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడుతున్నారు, ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేస్తారు అనమాట. ఓకే, టు డిజైన్ దట్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ దట్ షుడ్ బి అవైలబుల్ టు ద హ్యూమన్స్ ఆర్ యూజర్స్. ఓకే, నెక్స్ట్ దీని పర్పస్ చూసుకుంటే ప్రెడిక్ట్ యూజ్ బిహేవియర్ అండ్ ఐడెంటిఫై కాగ్నిటివ్ లోడ్, ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్. సో ఇక్కడ కాగ్నిటివ్ లోడ్ అంటే మరి లైక్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉండడం, ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే టూ మచ్ ఇన్ఫర్మేషన్ రావడము, లైక్ లాట్ ఆఫ్ పాపప్స్ రావడము, లైక్ కైండ్ ఆఫ్ రాంగ్ మెసేజ్ రావడము. ఓకే, సో అలా ఎర్రర్స్ అవుతాయి అనమాట. సో వాటిని మనము ఏరియా చేసుకోనికి టు నాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అలా అనమాట. దీని ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ GOMS మోడల్, కాగ్నిటివ్ మోడల్స్లో ఇవి మోడల్సే. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ కాగ్నిటివ్ మోడల్స్ అన్నప్పుడు వాట్ ఆర్ ద మోడల్స్ అండ్ కాగ్నిటివ్ మోడల్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ అడిగారు అనుకో, ఈ మోడల్స్ రాసేసుకోవచ్చు. ఓకే, ఆర్ ఎక్స్ప్లెయిన్ ద GOMS మోడల్ అని చెప్పి సపరేట్గా అడగవచ్చు, రైట్? సో అందుకనే ఇవి స్కిప్ చేయకుండా నేర్చుకోండి. సో ఇక్కడ GOMS మోడల్ అంటే G ఫర్ గోల్స్ అండ్ O ఫర్ ఆపరేటర్స్, M ఫర్ మెథడ్స్ అండ్ S ఫర్ సెలెక్షన్ రూల్స్. సో దీని పర్పస్ ఏంటంటే ఇట్ బ్రేక్స్ టాస్క్స్ ఇంటూ స్టెప్స్ టు అనలైజ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఒక మేజర్ టాస్క్, ఒక సింగిల్ టాస్క్ ఉందనుకో, టాస్క్ని ఏం చేస్తాయంటే డిఫరెంట్ స్టెప్స్గా డివైడ్ చేసి ఈచ్ స్టెప్ బేస్ చేసుకొని దాన్ని పర్ఫామ్ చేస్తారు అనమాట. సపోజ్ ఇప్పుడు మేకింగ్ ఏ వీడియో, ఒక వీడియోని మేక్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రిపేర్ ఫర్ ద వీడియో, స్టోరీ టెల్లింగ్ అనుకున్నాము, స్టోరీ రైట్ చేసుకోవాలి, తర్వాత నరేట్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ మనం వీడియో చేసుకోవాలి, తర్వాత ఎడిట్ చేసుకోవాలి, దెన్ అప్లోడ్ చేసుకోవాలి, రైట్? సో అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక దాన్ని స్టెప్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ని ఫస్ట్ కంప్లీట్ చేశాక కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది, రైట్? సో అదేవిధంగా GOMS మోడల్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ KLM, కీ స్ట్రోక్ లెవెల్ మోడల్. ఇట్ ఎస్టిమేట్స్ టాస్క్ టైం బేస్డ్ ఆన్ యూజర్ యాక్షన్. సో ఇక్కడ ఒక యూజర్ అనేవాడు ఒక టాస్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాడు, ఇన్ కేస్ లాంగ్ టైం చూసుకుందనుకో ప్రాబ్లం ఉన్నట్టు, రైట్? సో అలా అనమాట. ఓకే, అండ్ adaptive control of thought rational. Okay, it is a rational and it models how the mind processes information. It models అంటే ఇట్ మేక్స్ అనమాట. సో ఇక్కడ యూజర్స్ మైండ్ ఒక ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటుంది, లైక్ రిసీవింగ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, ఎలా జరుగుతుంది అనేది ఇది చేస్తాయి అనమాట. సో ఇట్ మోడల్స్. ఓకే, సో ఇన్ ద గోల్స్ ఆఫ్ ఇన్ HCI ఏంటి అని అంటే ఇట్స్ డిజైన్ ఫోకస్ ఈజ్ టు సపోర్ట్ యూజర్స్ ఇన్ అచీవింగ్ దర్ ఆబ్జెక్టివ్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఇంట్యూటివ్లీ అని అంటే
లైక్ ఆటోమేటిక్ అనమాట. ఓకే, ఫాస్ట్గా, క్విక్గా, ఇంట్యూటివ్గా, ఎఫెక్టివ్గా అండ్ ఆటోమేటిక్గా, క్విక్గా వాళ్ళకి కావాల్సిన ఆబ్జెక్టివ్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడము. ఓకే, దాని గోల్స్ అనమాట. ఏ గోల్ ఈజ్ వాట్ యూజర్స్ వాంట్స్ టు అచీవ్. సో ఇక్కడ గోల్ డిఫినేషన్ ఏంటిదని అంటే, సో ఒక యూజర్ ఏమైతే చేయాలనుకుంటున్నాడో వాట్ హీ వాంట్స్ టు డూ అనేది గోల్ డెఫినేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాస్క్ హైరార్కీస్. ఇట్స్ డిజైన్ ఫోకస్ ఈజ్ టు స్ట్రక్చర్ కాంప్లెక్స్ టాస్క్స్ ఇంటూ మేనేజబుల్ లాజికల్ స్టెప్స్ దట్ అలైన్ విత్ యూజర్ మెంటల్ మోడల్స్. ఇక్కడ టాస్క్ హైరార్కీస్ అంటే ఒక స్ట్రక్చర్ అనమాట. సో దీని డిజైన్ ఫోకస్ దేనికోసము అని అంటే, కాంప్లెక్స్ టాస్క్స్ని లైక్ డిఫికల్ట్ టాస్క్స్ని సింపుల్గా మేనేజ్ చేసుకునే విధంగా, ఒక లాజికల్ స్టెప్స్గా డివైడ్ చేసుకొని మనము వాటిని కంప్లీట్ చేసుకునే విధంగా ఇది చేస్తాయి అనమాట. వాట్ టాస్క్ హైరార్కీస్. ఓకే, సో దీని పర్పస్ చూసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ ఇంట్యూటివ్ వర్క్ ఫ్లోస్ అండ్ నావిగేషన్. సో ఎందుకు హెల్ప్ చేస్తుంది, ఏ రోల్లో ప్లే చేస్తానంటే, సో డిజైనింగ్ ఇంట్యూటివ్ అంటే క్విక్ ఆటోమేటిక్ వర్క్ ఫ్లోస్ అండ్ నావిగేషన్ని డిజైన్ చేస్తుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెండింగ్ అన్ ఈమెయిల్. ఫస్ట్ మనం ఒక ఈమెయిల్ని సెండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో ద ప్రైమరీ గోల్ ఏంటంటే, టాప్ లెవెల్ గోల్ వచ్చేసి సెండింగ్ అన్ మెయిల్, రైట్. సో దాంట్లో సబ్ టాస్క్ వచ్చేసి ఫస్ట్ మనం ఈమెయిల్ యాప్ ఓపెన్ చేసుకోవాలి, దెన్ నెక్స్ట్ మెసేజ్ రైట్ చేయాలి, రైట్, మెసేజ్ని మనం రాయాలి, దెన్ నెక్స్ట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటూ ఆ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన కంటెక్స్ని మనం రాసుకొని నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైనల్లీ ప్రెస్ ద సెండ్ బటన్, రైట్. అలా ఈమెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. సో ఇదనమాట. ఓకే, and the next topic is GOMS saves money. So it is one of the models of cognitive models, and ఇలా GOMS మోడల్ అనేది మనని సేవ్ చేస్తుందంట. సో ఎలా అనేది చూసాము. ఫస్ట్ ఎస్, GOMS సేవ్స్ మనీ, అవును. బట్ హౌ, ఎలా చేస్తుంది? ఫస్ట్ GOMS అంటే ఏంటో చూసాము. G ఫర్ గోల్స్ అండ్ O ఫర్ ఆపరేటర్స్ అండ్ M ఫర్ మెథడ్స్ అండ్ S ఫర్ సెలెక్షన్ రూల్స్. సో హౌ GOMS సేవ్స్ మనీ, ఎలా సేవ్ చేస్తుంది అనేది. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ రెడ్యూసెస్ డెవలప్మెంట్ కాస్ట్. సో ఇక్కడ డెవలప్మెంట్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. సో డెవలప్మెంట్ అంటే డిజైనింగ్ కావచ్చు అండ్ ప్రిపేరింగ్ కావచ్చు. సో ఐడెంటిఫైయింగ్ సమ్ నీడ్స్ ఆఫ్ యూజర్స్, రిక్వైర్మెంట్స్ అండ్ మార్కెటింగ్. సో మార్కెట్లో ట్రెండ్ అవుతున్న వాటిని మనము అనలైజ్ చేసుకొని ఇక్కడ యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనము డిజైన్ చేస్తాం, రైట్. ఒక సిస్టమ్ అయినా కావచ్చు, వెబ్సైట్ అయినా కావచ్చు, ఒక యాప్ అయినా కావచ్చు. సో అలా అనమాట. సో మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది, రైట్. ఇన్ కేస్ అది మనం డెవలపర్ అయితే మనంతా చేసుకుంటాం, బట్ చేయించాలి అని అంటే ఇట్ టేక్స్ మోర్ మనీ, రైట్. సో అలా అనమాట. సో ఈ GOMS అనేది కాస్ట్ని రెడ్యూస్ చేస్తారంటే ఎలా అంటే, బై ప్రిడిక్టింగ్ యూజర్ బిహేవియర్ అండ్ ఐడెంటిఫైయింగ్ యూజబిలిటీ ఇష్యూస్ ఎర్లీ, GOMS హెల్ప్స్ రెడ్యూస్ ద నీడ్ ఫర్ మల్టిపుల్ రీడిజైన్స్ అండ్ ఎక్స్పెన్సివ్ యూజర్ టెస్టింగ్. సో ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాము, ఎట్లా, వితౌట్ ఐడెంటిఫైయింగ్ ద యూజర్స్. సో ఇక్కడ యూజర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయకుండా ఫటాఫట్ మనము డెవలప్ చేసినాం. బట్ అక్కడ ఏమవుతుంది, రైట్, అక్కడ ప్రాపర్గా ఆ వెబ్సైట్ అనేది రన్ కాదు. ఎందుకు రన్ కాదు అని అంటే, మనము యూజర్స్ నీడ్స్ అనేవి అండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, ఏ ప్రాబ్లమ్స్ అకర్ అవుతాయి, ఈ ప్రాబ్లమ్స్ అకర్ అయినప్పుడు ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయాలి యూజర్స్కి అనే వాటి మీద మనము రీసెర్చ్ చేయకుండా, ప్రెడిక్ట్ చేయకుండా చేసినప్పుడు మళ్ళీ మనం దాన్ని రీడెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్. మనం మళ్ళీ దాన్ని రీడెవలప్ చేయాలి. ఎందుకు అని అంటే, మనం ప్రాపర్గా డెవలప్ చేయలేము, బిల్డ్ చేయలేము. సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కాస్ట్ అవుతుంది, రైట్. మళ్ళీ మనీ అవసరము, మళ్ళీ టైం అవసరము. సో అందుకే ఫస్ట్ ఇది ఇక్కడ ఏం చేస్తుంది అంటే, GOMS అనేది ఫస్టే యూజర్స్ కావాల్సింది ఏంటిది, మన ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఏం చేయాలి, అండ్ మన ప్రాబ్లమ్స్ ఉన్న యూజబిలిటీ ఇష్యూస్ ఉన్న వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసి అవి జరగకుండా, అకర్ కాకుండా ముందే ప్రికాషన్స్ని తీసుకొని అవి కన్సిడరేషన్స్ తీసుకొని డిజైన్స్ అనేవి చేస్తారనమాట. ఓకే, సో ఇన్ దాట్ వే ఇట్ రెడ్యూసెస్ డెవలప్మెంట్ కాస్ట్. Next, increases efficiency. It helps designers choose the most efficient method for task completion, leading to faster user performance and fewer errors. సో ఇక్కడ increases efficiency అంటే, రైట్, మనం ఇప్పుడు యూజర్స్ని కన్సిడరేషన్ తీసుకున్నాము అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి అనేది కన్సిడరేషన్ తీసుకున్నాము. సో ఇంకేమైనా అవుతుందా, ఏం కాదు. అప్పుడు ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అదే విధంగా ఈ పాయింట్ అనమాట. ఇక్కడ యూజర్ పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ ఎర్రర్స్ అనేవి కూడా మేబీ మ్యాక్సిమం అకర్ కావు, బట్ ఒకవేళ అకర్ అయినా కూడా కొన్ని అయితే ఫ్యూ. ఓకే, నెక్స్ట్ మినిమైజెస్ ట్రైనింగ్ టైం అని అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఏమైనా నేర్చుకోవాలి, ఇన్ కేస్ ఆ వెబ్సైట్ మనము న్యూ యూజర్ అనుకో, మనకు తెలియదు కదా నేర్చుకోనికి. సో సింపుల్గా ఉందనుకో వెంటనే నేర్చేసుకుంటాం, బట్ అదే కొంచెం టఫ్ ఉందనుకో నేర్చుకోవడం. సపోజ్ ఎగ్జాంపుల్ BGMI, PUBG తీసుకుందాం. సో ఇక్కడ నేను న్యూ ప్లేయర్ అంటే లైక్ నాకు ఎక్కడ ఫైర్ సింబల్ ఉంటుంది, ఏ గన్ యూజ్ చేసుకోవాలి, ఏ యామో దేనికి ఫిట్ అయితే అని తెలియదు, రైట్. సో మనకి ఆడుతున్న కొద్దీ ఒక 2 గేమ్స్ ఆడిన కొద్దీ మనకి ఏమైతే తెలిసిపోతుంది. సో అదే విధంగా ఎందుకు తన ఇంటర్ఫేస్ అనేది అంత సింపుల్ ఉంటుంది. మనము ఫైర్ బటన్ ఉంటుంది, వ్యూ బటన్ ఉంటుంది, లైక్ స్ప్రింట్ బటన్ ఉంటుంది, అలా అనమాట. సో ఇన్ దట్ వే ఇట్ మినిమైజెస్ ట్రైనింగ్ టైం. ఓకే, and the next topic is
linguistic models. So in HCI, ikkada meeru don't use the bad word like linguistic models. Okay, linguistic models focus on how users communicate with a system similar to how they use language in real life. So ikkada linguistic models అని అంటే మనము మన డైలీ లాంగ్వేజ్లో లైక్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం వర్డ్స్ లైక్ కమాండ్స్ కావచ్చు, అదే విధంగా సింపుల్గా అదే కమ్యూనికేషన్ లైక్ అదే ఇంటర్ఫేసెస్తోని ఇంటరాక్షన్ అనేది డెవలప్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ మనము మోస్ట్ కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ కదా. సో ఒక కమాండ్ కావాలి, ఎలా అంటే ఇప్పుడు నేను ఐ వాంట్ టు రన్ సంథింగ్ అని చెప్పేసి అప్పుడు మనం ఏం చేస్తాము లైక్ స్టార్ట్ అంటాం, రైట్. సో ఆ స్టార్ట్ అనేది మనం యూజ్ చేసే వర్డ్, అది కామన్ లాంగ్వేజ్, రైట్. సో ఆ విధంగా యూజర్స్కి సింపుల్గా అర్థం కానికి మన నేటివ్ లాంగ్వేజ్ ఆర్ సింపుల్ కామన్ లాంగ్వేజ్ విచ్ ఆర్ గోయింగ్ టు బి యూస్డ్ బై ద యూజర్స్, దాన్ని తీసుకొని డెవలప్ చేస్తారనమాట. అదే లింగ్విస్టిక్ మోడల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ స్పెషాలిటీ. సో దీస్ మోడల్స్ ట్రీట్ ఇంటరాక్షన్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డైలాగ్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద కంప్యూటర్. సో ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, రైట్. సో ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక డైలాగ్ కన్వర్జేషన్ లా ఉంటుంది. నేను నా ఫ్రెండ్ ఎలా మాట్లాడుకుంటామో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అనమాట. నాట్ కంప్లీట్లీ బట్ కొంచెం. నెక్స్ట్ దీని డిజైన్ ఫోకస్ వచ్చేసి టు స్ట్రక్చర్ విత్ interaction like a language, making commands and responses clear, consistent and predictable. సో ఎలా అంటే డిజైన్ ఫోకస్ లైక్ ఇంటరాక్షన్ అనేది సింపుల్గా కామన్ లాంగ్వేజ్లో హ్యూమన్ వర్డ్స్లో ఉండేలాగా అండ్ సింపుల్ కమాండ్స్ ఇచ్చేసే విధంగా అండ్ రెస్పాన్స్ కూడా సింపుల్గా వచ్చే విధంగా లైక్ క్లియర్గా కన్సిస్టెంట్గా అండ్ మనకు అర్థమయ్యే విధంగా వచ్చేలాగా అనమాట. అది డిజైన్ ఫోకస్, దీని యొక్క డిజైన్ ఫోకస్. నెక్స్ట్ దీని కీ కాన్సెప్ట్స్ చూసుకుంటే సో హియర్ ఫస్ట్ వన్ సింటాక్స్ అయితే స్ట్రక్చర్ అనమాట. ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఆఫ్ కమాండ్స్ వచ్చేసి నార్మల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రింట్ ఫైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ అని అంటే టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఏమంటున్నా ఆ ఫైల్ నేమ్ ప్రింట్ ఏమంటున్నా అది ఫార్మాట్లో ఉంటుంది, టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది, రైట్. సో అలా అనమాట. సో సింపుల్ కమాండ్ ఇది మన లాంగ్వేజ్లో ఉంది కదా, అలా అనమాట. సో హియర్ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ కీప్స్ సింటాక్స్ సింపుల్ అండ్ కన్సిస్టెంట్. సో ఇక్కడ సింపుల్గా మంచిగా ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ అనేది మన సింటాక్స్ అనేది సింపుల్గా ఉండేలా చూసుకుంటుంది. సింపుల్గా అండ్ కన్సిస్టెంట్గా, సింపుల్గా అర్థమవుతుంది అండ్ కన్సిస్టెంట్ ఉండడం వల్ల యూజర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ అలానే యూజ్ చేసుకుంటూ ఉంటారు, రైట్. సో నెక్స్ట్ సెమాంటిక్స్ అంటే మేబీ సమ్ రూల్స్, మీనింగ్ బిహైండ్ కమాండ్స్ అండ్ రెస్పాన్సెస్. సో ఇక్కడ మనం ఇచ్చిన కమాండ్స్కి మీనింగ్స్ ఏంటిది అండ్ అది ఎలా అర్థమవుతుంది, దాని రెస్పాన్స్ ఎలా ఇస్తుంది, అది మనకు యూజర్కి అర్థమవుతుందా లేదా అనేది సెమాంటిక్స్ అనమాట. ద సిస్టమ్ షుడ్ బిహేవ్ లాజికల్లీ అకార్డింగ్ టు యూజర్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి అని అంటే అకార్డింగ్ టు ద యూజర్స్ ఎక్స్పెక్టేషన్స్. సపోజ్ నేను ఈ రిజల్ట్ కోరుకుంటున్నాను. సో ఐ వాంట్ దిస్ రిజల్ట్ వెన్ ఐ ఆస్ ద కమాండ్, వెన్ ఐ ఆస్ ద కంప్యూటర్. సో ఆ రిజల్ట్ని ఇచ్చే విధంగా అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే నేను గూగుల్కి వెళ్ళేసి టెల్ మీ అబౌట్ ద లింగ్విస్టిక్ మోడల్స్ అన్నప్పుడు లైక్ దాని గురించి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, సింపుల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే విధంగా ఇవ్వాలి. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ అది ఇవ్వకపోతే ఏమవుతుంది, నేను దాన్ని యూజ్ చేయను కదా. సో అలా అనమాట. ఓకే, and the next is pragmatics. So context అంటే సిచ్యువేషన్ అనమాట. కంటెక్స్ట్ ఇన్ విచ్ కమ్యూనికేషన్ హ్యాపెన్. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, సో ఆ సిచ్యువేషన్ ఏంటిది, బేస్డ్ అపాన్ దట్ డిమాండ్స్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ షుడ్ గివ్ ద ఆన్సర్ ఆర్ రెస్పాన్స్. ఓకే, సిస్టమ్ షుడ్ అడాప్ట్ టు హౌ అండ్ వెన్ యూజర్స్ ఇంటరాక్ట్. అదొకటి కాకుండా ఇక్కడ ఎప్పుడు యూజర్స్ ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ ఎలా యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి అనే దాని గురించి కూడా అడాప్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లింగ్విస్టిక్ మోడల్స్. సో దీని ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ యూజర్ ఎర్రర్స్ బై డిజైనింగ్ కమాండ్స్ అండ్ ఆప్షన్స్ దట్ ఫీల్ న్యాచురల్. సో ఇక్కడ ఎర్రర్స్ అకరింగ్స్ అనేది జరగదు, ఎందుకనంటే ఆ కమాండ్స్ ఎంటరింగ్ అనేది మన లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఇంప్రూవ్స్ లెర్నబిలిటీ అండ్ యూజబిలిటీ ఆఫ్ ద సిస్టమ్. ఒకటే కాకుండా మనము సిస్టమ్ని సింపుల్గా నేర్చుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింగ్విస్టిక్ మోడల్స్. అండ్ హియర్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద ఛాలెంజ్ ఆఫ్ డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్. సో ఇక్కడ డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్ అంటే మనకు నార్మల్గా కనిపించేవి బటన్స్, ఐకాన్స్, లైక్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, GUIs అనమాట. సో అవి మనకు చాలా యూస్ఫుల్, మనకు సింపుల్గా అర్థమైపోతుంది. ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఐకాన్స్, బటన్స్, కలర్స్ ఇవి ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఏ బటన్స్ ఇవి, దీని గురించి ఇంటర్ఫేస్ ఏంటిది అనేది మనకు అర్థమైపోతుంది, రైట్. సింపుల్గా అర్థమవుతుంది అండ్ ఎవరైనా డిజబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ అయినా వెబ్సైట్ అయినా. బట్ దీనికి అడ్వాంటేజ్ ఒకటే కాకుండా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనమాట. అవి చూసుకున్నట్టయితే సో ఇన్ HCI డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్ లైక్ GUI నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, డాష్ బోర్డ్స్, టచ్ స్క్రీన్ ఇంటర్ఫేసెస్, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ విజువల్లీ. సో మనకు తెలిసినట్టు ఏంది ఇక్కడ డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్ అని అంటే మనకి ఏమైతే కనిపిస్తాయో అవి డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్. అవి టచ్ స్క్రీన్ కావచ్చు, డాష్ బోర్డ్స్ కావచ్చు, GUIs కావచ్చు. ఓకే, సో వాట్ ఛాలెంజెస్ చూసుకున్నట్టయితే ద ఛాలెంజెస్ ఆఫ్ డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. టూ మచ్ డేటా ఆన్ ద స్క్రీన్ కెన్ కన్ఫ్యూజ్ యూజర్స్ ఆర్ స్లో దెమ్ డౌన్. సో ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ లోపల టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనం కన్ఫ్యూజ్ అవుతాం. అసలు నేను అడిగింది ఏంటిది, నేను చూసుకునేది ఏంటిది, అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సింపుల్గా ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకంత కన్ఫ్యూజ్. అలా ఉంటే ఏమవుతుంది, మనం కన్ఫ్యూజ్ అవుతాం, రైట్. అలా డిజైనర్స్ మస్ట్ బ్యాలెన్స్ క్లారిటీ అండ్ కంప్లీట్నెస్. అదొకటే కాకుండా డిజైనర్స్ ఆ ప్రాబ్లం అక్కర్ కావద్దు అని అంటే
ఎవరు డిజైనర్స్ డెవలపర్స్ అనేవాళ్ళు దాన్ని కొంచెం క్లియర్గా మైండ్లో పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాగ్నిటివ్ లోడ్. యూజర్స్ మే స్ట్రగుల్ టు interpret usual visual elements, icons or controls if they are not intuitive అంటే ఆటోమేటిక్ ఆర్ క్విక్. సో ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు స్ట్రగుల్ అవుతారు ఎప్పుడు అక్కడ విజువల్ ఎలిమెంట్స్ అండ్ ఐకాన్స్ అనేవి మనం క్లిక్ చేయగానే ఇన్ కేస్ ఇంటర్ఫేస్ మారకపోయింది అనుకో, చేంజ్ అవ్వకపోయింది, సపోజ్ ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన సబ్మిట్ అవ్వట్లేదు, కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం పడుతుంది అనుకో, మనకి ఏమవుతుంది, మనం స్ట్రగుల్ అవుతాం, మనం చిరాకు వచ్చేస్తుంది, రైట్, అలా అనమాట. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెంట్ డిజైన్ కెన్ కన్ఫ్యూజ్ యూజర్స్ అండ్ హర్ట్ యూజబిలిటీ. సో ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ డిజైన్ అంటే నేను వెంటనే చేంజ్ చేస్తూ ఉన్నా, సో ఒక డే అయిపోయినా నెక్స్ట్ మళ్ళీ ఇంకో డే రోజు మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తున్నా, సిస్టమ్ డిజైన్ కావచ్చు, వెబ్సైట్ డిజైన్ కావచ్చు. సో మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫస్ట్ మెసేజ్ సింబల్ ఒక దగ్గర ఉండే అండ్ ఇక్కడ మనము లైక్ సింబల్ వేరే దగ్గర ఉండే, రైట్. సో ఇక్కడ ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేస్తూ ఉన్నాడు, బట్ కొంచెం మంచిగా ఉంది కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇన్ కేస్ అది తక్కువ యూజ్ చేసే యాప్ అయితే మనకు అర్థం కాదు దాని గురించి, రైట్. ఎక్కడెక్కడ మారిపోతూ ఉంటుంది, నీకు హ్యాబిచువేట్ అయిపోయినా ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి, అది మళ్ళీ చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది, మనకు అర్థం కాదు చేంజ్ అవుతూ ఉంది కాబట్టి. సో అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. ఇట్ మస్ట్ బి యూజబుల్ బై పీపుల్ విత్ విజువల్ ఇంపైర్మెంట్స్, నథింగ్ బట్ కలర్ బ్లైండ్నెస్. సో ఇప్పుడు కలర్ బ్లైండ్నెస్ అని అంటే ఇప్పుడు మనకు విజువల్ ఎలిమెంట్స్ అంటే ఏంది, కలర్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, అవి డిఫరెంట్ కలర్స్తోనే డిజైన్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ కలర్ బ్లైండ్నెస్ ఉంది నాకు, నేను ఎట్లా డిజైన్ చేసి ఎట్లా ఐడెంటిఫై చేస్తా, ఎట్లా యూజ్ చేసుకోలేను కదా. సో వాళ్ళని కూడా మనము కన్సిడరేషన్లో పెట్టుకొని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మనము డిజైన్ చేయాలి, యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. ఓకే, రిక్వైర్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ హై కాంటెక్స్ట్. సో ఎలా చేస్తామని అంటే మేబీ ఒక కలర్స్ ఇమేజెస్ ఒకటే కాకుండా సైడ్కి మనం టెక్స్ట్ని ప్రొవైడ్ చేయడము, హై కాంట్రాస్ట్ అంటే మేబీ కొంచెం లేబుల్గా హై ఫాంట్స్ యూజ్ చేయడము, ఓకే, బోల్డ్ లెటర్స్ యూజ్ చేయడం అలా అనమాట. నెక్స్ట్ రెస్పాన్స్ టైమ్ అండ్ ఫీడ్బ్యాక్. యూజర్స్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ విజువల్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ యాక్షన్. సో అదొకటే కాకుండా ఇప్పుడు మనము సబ్మిట్ చేసినాక మనకి ఏం రావాలి, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఫీడ్బ్యాక్ రావాలి. రాకపోతే ఏమవుతుంది, అరే భయ్ నేను ఇప్పుడు సబ్మిట్ చేసినది సబ్మిట్ అయిందా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది, నాకు ఫీడ్బ్యాక్ వస్తేనే కదా. సో వీ విల్ ఎక్స్పెక్ట్ దట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దట్, అది కూడా ఉండాలి అనమాట. ఇన్కేస్ అది లేకపోతే మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం కదా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద డిస్ప్లేడ్ సిస్టమ్స్. ఓకే, స్లో ఆర్ మిస్సింగ్ రెస్పాన్సెస్ కెన్ కాజ్ ఫ్రస్ట్రేషన్. సో ఇక్కడ నాకు స్లో వస్తుంది రెస్పాన్స్ అనేది, అప్పుడు ఏమవుతుంది, మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అది ఎందుకు జరుగుతలేదు బై వెబ్సైట్ కూడా ట్రై చేసిందని చెప్పేసి, రైట్, అలా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ ఫ్లైట్ బుకింగ్ సైట్ విత్ టూ మెనీ బటన్స్, పాప్అప్స్ అండ్ డ్రాప్ డౌన్స్ కెన్ ఓవర్వెమ్ యూజర్స్ లీడింగ్ టు ఎర్రర్స్. సో ఇక్కడ మనము ఫ్లైట్ని బుక్ చేసుకుంటాం అనుకో, సో అలా డిఫరెంట్ బటన్స్, చాలా బటన్స్ ఉన్నప్పుడు, పాపప్ మెసేజ్ చాలా వస్తున్నప్పుడు, ఓకే, ఇప్పుడు మనకి ఏమైతే అంటే అసలు ఏది యూజ్ చేయాలి, ఏం క్లిక్ చేయాలని అర్థం కాదు, రైట్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏమైనా తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది, ఇట్ లీడ్స్ టు ఎర్రర్స్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఫేస్డ్ బై ద డిస్ప్లే బేస్డ్ సిస్టమ్స్. ఓకే, the next topic is physical and device models cognitive architecture. సో ఇక్కడ ఫిజికల్ మోడల్స్ అండ్ డివైస్ మోడల్స్ యొక్క అండ్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్ చూద్దాము. ఫస్ట్ ఫిజికల్ అండ్ డివైస్ మోడల్స్ అని అంటే దీస్ మోడల్స్ ఫోకస్ ఆన్ ద ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ డివైసెస్ లైక్ మౌస్, కీబోర్డ్, టచ్ స్క్రీన్స్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఫిజికల్ అంటే ఏంటిది, మనం ఇప్పుడు ఒక హ్యూమన్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతున్నాము. సో అప్పుడు మనం ఎలా ఏమేమి యూజ్ చేసుకుంటాము, మౌస్ యూజ్ చేసుకుంటాము, కీబోర్డ్ యూజ్ చేసుకుంటాము, మానిటర్ యూజ్ చేసుకుంటాం, రైట్. సో ఇప్పుడు మనం సెర్చ్ చేయాలంటే మౌస్ హెల్ప్ తోటి మనం కీబోర్డ్లో ఇన్పుట్ ఎంటర్ చేస్తాం, రైట్. సో అదేవిధంగా దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఫిజికల్ అండ్ డివైసెస్ మోడల్స్ అనమాట. ఓకే, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ ఫిట్స్ లా. ఇన్ కేస్ మీకు ఇవి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, స్టేట్ ద ఫిట్స్ లా, ఎక్స్ప్లెయిన్ ద ఫిట్స్ లా. ఓకే, అట్లా అడిగితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మీరు టాపిక్ మొత్తం కవర్ చేసుకుంటే ఫిట్స్ ఈ లాస్ కూడా కవర్ అయిపోతాయి కాబట్టి సింపుల్గా 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్ ప్రెడిక్ట్స్ ద టైమ్ దట్ టేక్స్ టు పాయింట్ ఎట్ టార్గెట్. సో ఇక్కడ ఫిట్స్ లా అని అంటే ఇది ఒక పాయింట్ని మనం క్లిక్ చేసుకున్నప్పుడు ఎంత టైంలో అది రెస్పాండ్ అవుతుంది అనే టైంని ట్రాక్ చేస్తాయి అనమాట, ప్రెడిక్ట్ చేస్తాయి అనమాట. ఇది ఫిట్స్ లా. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి క్లికింగ్ బటన్, క్లిక్ చేస్తున్న బటన్ని క్లిక్ చేస్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది అండ్ క్లిక్ అయ్యాక ఎంతసేపు పడుతుంది అనేది ఈ ఫిట్స్ లా ప్రెడిక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ బటన్ సైజింగ్, స్పేసింగ్ అండ్ వేడిసింగ్. అదొకటే కాకుండా మనం బటన్ ఎంత సైజ్ పెట్టుకోవాలి అండ్ సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోనికి ఇది హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ హిక్స్ లా. మోర్ చాయిసెస్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ టైం టు డిసైడ్. సో ఇక్కడ మనము లాట్ ఆఫ్ చాయిసెస్ పెట్టినాం అనుకో, మనకు ఏమైనా డిసైడ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, రైట్. సో అలా అనమాట. యూఏ షుడ్ అవాయిడ్ టూ మెనీ ఆప్షన్స్. సో ఇక్కడ అదొకటే కాకుండా ఇప్పుడు మన రిలేటెడ్ టాపిక్ ఉన్నప్పుడు దాని గురించి మనము సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఉందనుకో, ఓకే, 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం సింపుల్ సెలెక్ట్ చేసుకున్నాం, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. బట్ అదొకటే కాకుండా ఇంకా డిఫరెంట్ జెండర్స్ పెట్టినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇందిరాబాయి సోది అనుకుంటాం, రైట్. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకా అదొకటే కాకుండా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నెససరీ ఇన్ఫర్మేషన్ని అది కూడా కొంచెం మినిమైజ్ చేసేసి పెడితే ఏమవుతుందంటే సింపుల్గా మనం చేసుకోవచ్చు, అలా అనమాట. అండ్ స్టీరింగ్ లా. టైమ్ టు మూవ్ త్రూ ఏ నారో పాత్ ఇంక్రీజ్ విత్ లెంత్ అండ్ టైట్నెస్. సో ఇక్కడ మనము ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి వెళ్ళాలి అనుకున్నాము, అది ఒక వెబ్ పేజ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది.
సో నేను ఆ ఇన్ఫర్మేషన్ చదవాలి అని అంటే మనం ఏం స్లైడ్ చేస్తూ ఉంటాం, రైట్. సో స్లైడర్స్ అనేవి కరెక్ట్ వర్క్ చేయాలి. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం లిమిట్ ఉంటుంది బెటర్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమవుతుంది, వీ డోంట్ వాంట్ టు డూ దట్, రైట్. సో అలా అనమాట. ఓకే. అండ్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్. సో ఇప్పుడు కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్ చూసుకున్నాము. ఇట్ సిమ్యులేట్స్ హౌ ద మైండ్ వర్క్స్, లైక్ ఎలా అంటే మెమోరీ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్, లెర్నింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ సిస్టమ్స్. సో మనం సిస్టమ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పేదే కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్ అనమాట. సో ఆ మైండ్ ఎలా వర్క్ సంబంధించింది ఏంటంటే మన మెమోరీ కావచ్చు, లైక్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనేది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాము, ఎలా నేర్చుకుంటాం, లెర్నింగ్ ఎలా నేర్చుకుంటున్నాము, అండ్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే హౌ వీఆర్ టేకింగ్ ద డెసిషన్స్, హౌ వీఆర్ మేకింగ్ ద డెసిషన్స్ అనేవి ఇట్ విల్ స్టిమ్యులేట్ ద వాట్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్. ఓకే. సో ఇక్కడ దాని లోపల కొన్ని చూసుకున్నట్టయితే మోడల్స్ యాక్ట్ ఆర్ అడాప్టివ్ కంట్రోల్ ఆఫ్ థాట్, రేషనల్. సో ఇక్కడ ఇట్ మోడల్స్ హౌ యూజర్స్ రికాల్ నాలెడ్జ్, మేక్ డెసిషన్స్ అండ్ కంప్లీట్ టాస్క్. సో దేని గురించి అంటే లైక్ ఇప్పుడు మనం యూజర్స్ అనేవాళ్ళు ఆ సిస్టమ్ని దేని నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటున్నారు, అండ్ మన డెసిషన్స్ తీసుకోవాలన్నా డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, అండ్ హౌ దే ఆర్ కంప్లీటింగ్ ద టాస్క్స్ అనేది దిస్ మోడల్ ఇది చెప్తాను అనమాట. ఓకే. ఇట్ విల్ హెల్ప్ ఇన్ దట్. ఓకే. నెక్స్ట్ SOAR. సో ఇట్ ఫోకసెస్ ఆన్ గోల్ డ్రివెన్ బిహేవియర్ అండ్ హౌ యూజర్స్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అది ఒకటే కాకుండా ఇన్ కేస్ మనకు ఒకసారి మిస్టేక్స్ చేసినాము అండ్ దాని ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఎలా నేర్చుకుంటున్నాము, ఆర్ ఫస్ట్ ఒక సిస్టమ్ని యూజ్ చేసినాము అండ్ నెక్స్ట్ మనము ఎలా యూజ్ చేయాలి. ఓకే. అదనమాట. దీని పర్పస్ వచ్చేసి ఇట్ ప్రెడిక్ట్స్ యూజర్ బిహేవియర్, మన యూజర్ బిహేవియర్ని ప్రెడిక్ట్ చేస్తుంది టు అండర్స్టాండ్ మెంటల్ వర్క్లోడ్. అదొకటే కాకుండా మనము ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అండ్ వర్క్లోడ్ ఏంటిదో కూడా తెలుసుకోనికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. టు డిజైన్ ఇంటర్ఫేసెస్ దట్ అలైన్ విత్ ద హౌ పీపుల్ థింక్. అది ఒకటే కాకుండా మనము యూజర్స్ అనేవాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు దానికి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని ఇంటర్ఫేసెస్ని డిజైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ అండ్ డివైస్ మోడల్స్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ యుబిక్విటస్ కంప్యూటింగ్ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీస్. సో ఇక్కడ దీని మీనింగ్ చూసుకుందాం. ఫస్ట్ యుబిక్విటస్ కంప్యూటింగ్ అని అంటే సో కంప్యూటింగ్ ఎవ్రీవేర్ ఎనీ టైమ్. సో ఇక్కడ మనకు తెలియకుండానే మనం కంప్యూటింగ్ యూజ్ చేసుకుంటాం, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద కంప్యూటింగ్, AWS సర్వీసెస్, అమెజాన్ సర్వీసెస్, గూగుల్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, డ్రైవ్ అని, గూగుల్ అని, జీమెయిల్ అని, ఇవన్నీ మనకు తెలియకుండా యూజ్ చేసుకుంటాం, రైట్. సో అవన్నీ అసలు మనకి క్లౌడ్ అనేది తెలియదు, క్లౌడింగ్ సర్వీసెస్ అని తెలియదు, కంప్యూటింగ్ సర్వీసెస్ అని తెలియదు, బట్ వీఆర్ యూజింగ్, రైట్. సో దాన్నే యుబిక్విటస్ కంప్యూటింగ్ అంటాము. ఓకే. So here the simple definition is, so here computing everywhere, ఓకే, ఎనీ టైమ్ ఎక్కడైనా, లైక్ మనకు మొబైల్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కంప్యూటర్స్ ఆర్ ఎంబెడెడ్ ఇంటూ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ సో న్యాచురల్లీ అండ్ దట్ యూజెస్ డోంట్ ఈవెన్ నోటీస్ దెమ్. సో ఇక్కడ మొబైల్ డివైజెస్ యూజ్ చేసుకున్న కంప్యూటింగ్ ఒకటే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్ ఉంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అని, అండ్ డిజైన్ కంప్యూటింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, ఆర్ స్మార్ట్ హోమ్ సిటీస్లో కావచ్చు. సో అనమాట. సో ఇక్కడ మనకు డైలీ యూజ్ చేసుకునే ఆబ్జెక్ట్స్లోనే ఈ యుబిక్విటస్ కంప్యూటింగ్ అనేది ఉంది, బట్ అది మనకు తెలియకుండా యూజ్ చేసుకుంటాము. బట్ ఇట్ ఆల్సో హెల్పింగ్ ఇన్ ఎఫిషియెంట్ వర్క్ అనమాట. మనం ఒక టాస్క్ని కంప్లీట్ చేసుకోనికి ఆర్ వర్క్ అనేది సింపుల్గా అయిపోతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి, బట్ అది మనకు తెలియదు, రైట్. అలా అనమాట. సో దీని ఎగ్జాంపుల్ చూసుకుందాం తర్వాత. సో ఫస్ట్ ఇది డిజైన్ ఫోకస్ చూసుకుందాము. సో దీని ఫోకస్ ఎందుకనంటే దీని రోల్ ఏంటిది అంటే ఇట్ మేక్స్ టెక్నాలజీ ఇన్విజిబుల్ అండ్ సీమ్లెస్. సో టెక్నాలజీ ఇన్విజిబుల్ అంటే మనకు తెలియదు, బట్ మనం యూజ్ చేసుకుంటాము. అండ్ అలోస్ యూజర్స్ టు ఫోకస్ ఆన్ ది టాస్క్ నాట్ ఆన్ ఆపరేటింగ్ ద టెక్నాలజీ. ఒకటే కాకుండా సో ఇక్కడ యూజర్స్ని దేని మీద ఫోకస్ చేసేయాలంటే జస్ట్ వీ ఓన్లీ వాంట్ టు యూజ్ దట్. ఓకే. బట్ టెక్నాలజీని ఆపరేట్ చేయాలి, ఆ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి, అది కాదనమాట. దాని మీద ఫోకస్ చేయాలి. జస్ట్ యూజర్స్కి మాత్రము దాని యొక్క అడ్వాంటేజ్ని, వర్క్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ స్మార్ట్ హోమ్స్ అనమాట. స్మార్ట్ హోమ్స్ అని అంటే మనం యూజ్ చేసేది సపోజ్ ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి అండ్ ఆటోమేటిక్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి, రైట్. అలా అనమాట. సో వాట్ ఎవర్ థింగ్ విచ్ వీఆర్ యూజింగ్ ద స్మార్ట్ హోమ్ అని ఎందుకు అంటున్నాము, జస్ట్ బికాస్ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్, రైట్. అలా. నెక్స్ట్ వేరియబుల్ డివైసెస్. సో ఫిట్నెస్ ట్రాకర్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ ఫిట్నెస్ ట్రాకర్స్ అని అంటే మనము ఎంత డిస్టెన్స్ వాక్ చేసినాము, మన హార్ట్ బీట్ ఎలా ఉంది, సో ఇవన్నీ అనమాట ఫిట్నెస్ ట్రాకర్స్. సో ఇవి వన్ ఆఫ్ ద కంప్యూటింగ్ సర్వీసెస్ అనమాట. బట్ మనకి తెలియదు, మనకు టెక్నాలజీ ఎలా వాడుతున్నాము, ఎలా వాడాలి అని మనకు తెలుసా, తెలియదు, బట్ వీఆర్ యూజింగ్ దట్. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట, దీనివల్ల యూజ్ అనమాట. ఓకే. సో దెన్ నెక్స్ట్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. సో గూగుల్ మ్యాప్స్ అనమాట, నావిగేషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే మనం సమ్ గేమింగ్స్ అనమాట, AR. సో ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ద రియల్ వరల్డ్ బై ఓవర్లేయింగ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇమేజెస్, సౌండ్స్, టెక్స్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఎలా అని అంటే మనకు ఒక డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ కావచ్చు, సౌండ్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు. ఓకే.
సో దీని డిజైన్ ఫోకస్ చూసుకున్నట్లయితే బ్లెండ్ వర్చువల్ ఆబ్జెక్ట్స్ విత్ రియల్ ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ నార్మల్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్స్ అనేవి రియల్ ఎన్వైర్న్మెంట్ లానే ఉంటాయి. ఓకే, మేక్ ఇంటరాక్షన్స్ ఇంటిట్యూ అనిమల్స్, ఒకటే అకౌంట్ ఇంటరాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా క్విక్గా జరిగే విధంగా చూసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏఆర్ గేమ్స్ అంటే లైక్ పోకెమాన్ గో, యూ ఆర్ ఫెమిలియర్ విత్ పోకెమాన్ గో, రైట్? సో ఒకసారి ట్రై చేయండి, అది మీకు అర్థమైపోతుంది. ఏఆర్ నావిగేషన్, ఏఆర్ షాపింగ్ యాప్స్, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఓకే, సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ యూజ్ దేని గురించి అని అంటే యూబిక్విటస్ కంప్యూటింగ్ అప్లికేషన్. సో మీకు సపరేట్ టాపిక్ ఇది. ఇన్ కేస్ సపరేట్ టాపిక్ ఎగ్జామ్లో అడిగితే ఇది రాసేసేయండి. ఇంకొంచెం ఫస్ట్ డెఫినేషన్ రాయండి, యూబిక్విటస్ కంప్యూటింగ్ అంటే ఏంటో రాయండి. ఓకే, మనము కంప్యూటింగ్ అనేది ఎవ్రీవేర్ యూజ్ చేసుకుంటాం, ఎనీ టైం యూజ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్లో ఉంటాయి, లైక్ స్మార్ట్ హోమ్స్ అని, స్మార్ట్ అప్లయన్సెస్ అని, స్మార్ట్ సిటీస్లో కావచ్చు, ట్రాఫిక్లో కావచ్చు, అలా కొంచెం ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్ రాసేసి దెన్ మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అని అంటే లైక్ ఇక్కడ స్మార్ట్ హోమ్స్లో మీకు ఇక్కడ స్మార్ట్ హోమ్స్ అని జస్ట్ ఇక్కడ పెట్టిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చిన. ఓకే, సో ఇది ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఇట్ స్మార్ట్ హోమ్స్. ఇక్కడ యూ కెన్ రైట్ దిస్. నెక్స్ట్ హెల్త్ కేర్లో ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అంటే వేరియబుల్ హెల్త్ మానిటర్స్లో ఇక్కడ హార్ట్ రేట్ అని, ఆక్సిజన్ లెవెల్స్ అని, మనం ఇప్పుడు హార్ట్ రేట్ని మెజర్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటాం కదా, సో అవి కూడా. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ సిటీస్లో ఎక్కడైనా లైక్ ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్స్ అనమాట, ఆటోమేటిక్గా ట్రాఫిక్ లైట్స్ అనేవి వస్తాయి లైక్ రెడ్, గ్రీన్ అలా. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ విత్ సెన్సార్ బేస్డ్, అది ఒకటే కాకుండా కొన్ని మనకు సెన్సార్ బిన్స్ ఉంటాయి, డస్ట్ బిన్స్ ఉంటాయి, వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు అది ఫిల్ అయిపోయింది అనుకో బకెట్, ఒక సౌండ్ ఇస్తుంది, సో మనం దాన్ని ఎంప్టీ చేయాలి అలా అనమాట. నెక్స్ట్ పబ్లిక్ వైఫై, నెక్స్ట్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్స్, ఇవన్నీ స్మార్ట్ సిటీస్ అప్లికేషన్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ అటానమస్ కార్స్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ అనమాట. సో దాని అంతటా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని డ్రైవింగ్ అనేది జరుగుతాయి అనమాట. అటానమస్ కార్స్ లైక్ ఇండిపెండెంట్ కార్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రియల్ టైమ్ నావిగేషన్ సిస్టమ్స్ విత్ ట్రాఫిక్ అప్డేట్స్, అదొకటే కాకుండా మనకు ట్రాఫిక్ అప్డేట్స్, రియల్ టైమ్ నావిగేషన్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఇంకోటి చూసుకుందాం. అండ్ ఎడ్యుకేషన్లో కూడా యూజ్ చేసుకుంటాం లైక్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ అని, రైట్? మనం ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకొని డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళ గురించి, మనం టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రైట్? అదనమాట స్మార్ట్ క్లాస్ రూమ్స్. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ లెర్నింగ్ త్రూ వేరియబుల్ డివైస్, అదొకటే కాకుండా వేరియబుల్ డివైస్ అంటే మనకు స్మార్ట్ వాచెస్ ఉంటాయి, స్మార్ట్ వాచెస్తో కూడా మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, రైట్? అలా అనమాట ఎడ్యుకేషన్లో. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రీసెర్చ్ డిజైన్ ఫోకస్ ఆఫ్ అంబియంట్. సో ఇక్కడ రీసెర్చ్ డిజైన్ ఫోకస్ ఆఫ్ అంబియంట్ అంటే చూద్దాము. ఇన్ HCI, ambient computing, also called as ambient intelligence, is a part of ubiquitous computing. సో ఇక్కడ ambient computing is also called as a ubiquitous computing అనమాట. సో ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు ద ubiquitous computing. సో ఇలా అంటే మనం స్మార్ట్ అప్లయన్సెస్లో యూజ్ చేసుకుంటాం కదా, స్మార్ట్ సిటీస్ అని, ట్రాఫిక్స్ అని, సో ఇవి కూడా మనం అక్కడక్కడ యూజ్ చేసుకుంటాం ambient computing అనేది. సో ఓకే, ఇట్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ స్మార్ట్ ఎన్వైర్న్మెంట్స్ దట్ సెన్స్, రెస్పాండ్ అండ్ అడాప్ట్ టు హ్యూమన్ నీడ్స్. సో మనము ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ అంటే స్మార్ట్ బల్బ్స్ అని, స్మార్ట్ ఫ్యాన్స్ అని, రైట్? నెక్స్ట్ వేరియబుల్ డివైజెస్ అని, ఫిట్నెస్ ట్రాకర్స్ అని, అలా అనమాట. సో ఇక్కడ ఎందుకనంటే ఎన్వైర్న్మెంట్స్ని మనము యూజ్ చేసుకునే థింగ్స్ అనేవి స్మార్ట్గా వర్క్ చేయడానికి డిజైన్ చేస్తాను అనమాట. ఓకే, దాని మీద ఫోకస్ చేస్తుంది ఏది అంబియంట్ కంప్యూటింగ్ అనేది. సో యూబిక్విటస్ కంప్యూటింగ్ కూడా అదే కదా, దట్స్ వై ఐ సెడ్ ambient computing also belongs to the ubiquitous computing. Okay, let's see it. So first one is context awareness and situational awareness అనమాట. సో systems sense the user's environment like లొకేషన్, టైం, మూడ్ ఎట్సెట్రా, అది ఒకటే కాకుండా యూజర్స్ యొక్క ఎన్వైర్న్మెంట్ సెన్స్ చేస్తాయి అనమాట. ఎలా అని అంటే ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నాం, లొకేషన్ ఏంటిది, అండ్ టైమింగ్ ఏంటిది, లైక్ ఏ టైంలో ఎక్కడ ఉన్నాము అనేది, అండ్ మూడ్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళాము, రైట్? సో డిన్నర్ టైం లైక్ మూడింగ్ అనమాట. సో వీఆర్ ఇన్ ద ఫుడ్ సెక్షన్, రైట్? సో అలా అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లైట్స్ డిమ్ ఆటోమేటికల్లీ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ ఏ మూవీ, అదొకటే కాకుండా సో మనకి ఇక్కడ స్మార్ట్ డివైజెస్ అంటే ఇక్కడ స్మార్ట్ బల్బ్స్ ఉంటాయి కదా, మనము మన టీవీని ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రైట్నెస్ని బేస్ చేసుకొని లైట్స్ అనేవి డిమ్ అయిపోతాయి. సో వాటిని స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ అంటాం. ఓకే, స్మార్ట్ బల్బ్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ పర్సనలైజేషన్, అడాప్ట్స్ టు ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ అండ్ హ్యాబిట్స్, అదొకటే కాకుండా ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్. సపోజ్ ఇప్పుడు నాకు ఒకటి అవసరం ఉంటుంది అండ్ ఇంకొక పర్సన్కి ఇంకొకటి అవసరం ఉంటుంది. సో అలా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ థర్మోస్టాట్ లెన్స్ యువర్ డైలీ రొటీన్, అలా అనమాట. నెక్స్ట్ మినిమల్ యూజర్ అటెన్షన్, అదొకటే కాకుండా టెక్నాలజీ వర్క్స్ సైలెంట్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో మనకు తెలియకుండానే దానంతటా అదే పని చేసుకుంటుంది, లైక్ ఇంట్యూటివ్ అంటే ఆటోమేటిక్గా. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే వేరియబుల్ ఫిట్నెస్. సో మనము ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకున్నప్పుడు లైక్ మనము రోజు ఎంత డిస్టెన్స్ నడుస్తున్నాము, మన హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తుంది, మన పర్మిషన్ ఏమన్నా తీసుకుంటుందా, లేదు, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అది రన్ అయిపోతూనే ఉంది, రైట్? అలా అనమాట. నెక్స్ట్ న్యాచురల్ ఇంటరాక్షన్, యూజ్ ఆఫ్ వాయిస్, గెస్చర్ అండ్ మోషన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేషన్. సో ఇక్కడ వాయిస్ అనమాట, హే గూగుల్ అని, హే అలెక్సా, సిరి అని చెప్పేసి. సో వీటిని యూజ్ చేసుకొని మనము ఇన్పుట్ ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాము, వాయిస్ ఇన్పుట్తో ఇస్తున్నాం. మనం ఇక మాన్యువల్గా
టెక్స్ట్ని ఎంటర్ చేస్తలేము, కమాండ్స్ ఇస్తలేము, జస్ట్ బై యూజింగ్ ద వాయిస్ లైక్ గూగుల్, హే గూగుల్ అని చెప్పేసి, అలెక్సా అని, సిరి అని చెప్పేసి మనము యూజ్ చేసుకుంటాం అనమాట. అలా అనమాట. ఓకే, దట్ ఇస్ నథింగ్ బట్ న్యాచురల్ ఇంటరాక్షన్. నెక్స్ట్, ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్. సో డివైసెస్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వితౌట్ యూజర్ ఇన్పుట్. ఎగ్జాంపుల్, స్మార్ట్ అలారం క్లాక్ టెల్స్ ద కాఫీ మెషిన్ టు స్టార్ట్ బ్రూవింగ్. సో ఇక్కడ మీకు ఇది తెలియకపోవచ్చు ఎగ్జాంపుల్, బట్ ఇక్కడ అలారం క్లాక్ ఉంటే స్మార్ట్ది. సో ఆ కాఫీ టైం వచ్చినప్పుడు మనం సెట్ చేసుకుంటాం ఫస్ట్ దాన్ని. అలా టైం వచ్చినప్పుడు ఏమైతుందంటే కాఫీ మెషిన్కి అది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, ఒక మెసేజ్ ఇస్తుంది. ఓకే, అప్పుడు అది కాఫీ అనేది ప్రిపేర్ జరుగుతుంది అనమాట. సో ఇలా ఇంటర్ కనెక్టెడ్ డివైస్ అనమాట. ఒక డివైస్ ఇంకో డివైస్ కనెక్ట్ అయిపోతుంది, అలా వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, కామ్ టెక్నాలజీ. ఇట్ ఫోకసెస్ ఆన్ నాన్ ఇంట్రెసివ్ డిజైన్స్. ఎగ్జాంపుల్, నోటిఫికేషన్ లైట్ దట్ చేంజెస్ కలర్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ. ఒకటే కాకుండా కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, ఇన్ కేస్ ఎమర్జెన్సీ అనుకో దాని కలర్ చేంజ్ అవుతుంది, రైట్, అలా. నెక్స్ట్, దీని గోల్ ఏంటి అంటే టు క్రియేట్ ఎన్వైరన్మెంట్స్ దట్ ఆర్ ఇంటెలిజెంట్, అడాప్టివ్ అండ్ నాన్ డిస్ట్రప్టివ్. సో కంప్లీట్గా దీని గోల్ ఇక్కడ అంబియంట్ కంప్యూటింగ్ ఒక గోల్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ అనేది స్మార్ట్గా ఉండాలి. ఓకే, సింపుల్ యూజర్స్ వర్క్ అనేది సింపుల్గా అయిపోవాలి, సింపుల్గా వాళ్ళు టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అలా అనమాట. దీని ప్రైమరీ గోల్ అయినా సెకండరీ గోల్ అయినా ఏ గోల్ అయినా మొత్తం కంప్లీట్ గోల్ వచ్చేసి అది టు క్రియేట్ ఏ స్మార్ట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ambient computing and these are the topics in the unit 5 of HCI. మీకు కంటెంట్ నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్. మీకు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. సో ఐ విల్ మేక్ అందర్ సబ్జెక్ట్స్ వీడియోస్ ఆల్సో, రైట్. సో అదొకటే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.